మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. తెనాలి పర్యటనలో భాగంగా మంత్రి మనోహర్ గారు స్థానిక ప్రజలతో కలిసి గాజు గ్లాసులో టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం పథకం గురించి ప్రజలకు వివరించారు. మహిళా సాధికారత, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. దీపం పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే స్థానికుల సమస్యల అభిప్రాయాలను తెలుసుకుంటే వారి సూచనలను కూడా స్వీకరించారు. ప్రజల మధ్య కూర్చొని టీ తాగుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే పర్యటనలో ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచిన మరో ఘటన చోటు చేసుకుంది. ఉదయం మంత్రి మనోహర్ గారిని కలిసిన ఓ మహిళ 9 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె సమస్యను వెంటనే గుర్తించిన మంత్రి గారు అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. మంత్రి గారి చొరవతో కేవలం కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారమై సాయంత్రానికి ఆ మహిళ చేతికి రేషన్ కార్డు అందింది. దాదాపు 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆమెకు ఒక్క రోజులో న్యాయం జరగడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రేషన్ కార్డు అందుకున్న అనంతరం మంత్రి గారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మంత్రి మనోహర్ గారు చూపుతున్న చొరవను అభినందించారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని తక్షణమే పరిష్కరించడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకం, దీపం పథకంపై అవగాహన, 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారి చొరవ తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది జేఎస్పీ మార్నింగ్ న్యూస్. చెప్పను చెప్పారా? నిజంగా బాగుంది. నేను వృత్తిగా అన్నాం లేదు, చాలా బాగుంది. 4 విడతలు మీకు డబ్బులు బాగానే పడ్డాయా? మీకు 5వ విడతనా మీరు తీసుకునేది? గుడ్, థ్యాంక్ యూ అమ్మా. పాపం చాలా ఆవేదనతో ఎన్నో సంవత్సరాలు తిరిగా 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావా? వెరీ గుడ్. విఆర్ఓ కూడా రామా, చాలా సంతోషపడగలిగాం. 4 అవర్స్లో మీకు రేషన్ కార్డు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నా పేరు మరి తెనాల్లో ఉంటున్నాను. నా పేరు చిన్నమ్మ. నేను రేషన్ కార్డు గురించి 2017 నుంచి తిరుగుతున్నాను. మరి సార్ పొద్దున వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యే సారు. నేను అడిగాను, 12ంటికి అడిగితే సాయంత్రం 5ంటికి అలా తెచ్చి ఇచ్చారు నాకు రేషన్ కార్డు. ఇదిగోండి, నేను 9 సంవత్సరాలు తిరుగుతున్నాను. పోయిన ప్రభుత్వం గురించి నేను తిరిగాను, చాలా ఇబ్బందులు పడాను. నాకు ఎవరు చేసి పెట్టలేదు. ఇంకా ఎన్నోసార్లు సచివాలయాల కాడ తిరిగాను, ఎవరు చేసి పెట్టలేదు. సార్ దగ్గరికి వచ్చి 1 గంట 12ంటికల్లా చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చింది నాకు. ఆయన దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. నా కష్టం ఉంది, నా ఇది 9 సంవత్సరాలు నా బాధ అవన్నీ తీరినాయి. నేను ఇళ్ళల్లో పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనులకి వెళ్ళి చేసుకుంటాను. మా ఆయన వాటిల్లో పనులకి వెళ్తారు. నాకు 2 ఆడపిల్లలు. అసలు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు అని, ఉన్న ప్రభుత్వంలో నుంచి కూడా మాకేమీ రాలేదని. కానీ సార్ని అడిగాను, మాకు 4 గంటలు అన్నీ తెచ్చి పెట్టేశారు రేషన్ కార్డు. నేను పోరాటానికి 9 సంవత్సరాలు నా కష్టానికి ఇది 4 గంటల్లో వచ్చేసింది.